ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనకి ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ మన ఖర్చులు, విచ్ ఈస్ ఇండివిజువల్స్ ఐడియల్ లైఫ్. మనీ మనకి హ్యాపీనెస్ అయితే ఇవ్వదు, బట్ కానీ బెటర్ లైఫ్నైతే ఇస్తుంది. లైఫ్లో మనకి హ్యాపీనెస్తో పాటు బెటర్ లైఫ్ కూడా అవసరం కదా. చాలామంది ఏదో ఒక రోజు ఎటువంటి పని జాబ్ చేయకుండా, ఎలాంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా హెల్తీగా బ్రతకాలనుకుంటారు. అలా బ్రతకాలంటే అన్నిటికీ సరిపడా మనీ కావాలి. ఆ మనీ ఉంది చెప్పినట్టుగా హ్యాపీగా హెల్దీగా బెటర్ లైఫ్ బ్రతికితే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టే. మనం మన స్టడీస్ ఫినిష్ చేసి ప్రొఫెషనల్ వర్క్ స్పేస్ ఎంటర్ అవ్వగానే ఒక హార్డ్ రియాలిటీని అయితే ఫేస్ చేస్తాం. మనకు వచ్చే ఇన్కమ్ మన ఖర్చులకు అస్సలు సంబంధమే ఉండదు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరికుండదు డ్రీమ్ హోమ్ కావాలని, ట్రావెల్ చేయాలని, మనీ గురించి టెన్షన్ లేకుండా హాయిగా బ్రతకాలని? బట్ దీనికైతే ఖచ్చితంగా సమయం పడుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మీ మైండ్ సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అది కొన్నాక ఈఎంఐ ఆర్ లోన్స్ అని ఇంకొకటి ఉంటుంది. మీరు ఏ స్ట్రెస్ లేకుండా కారు కొనుక్కొని హ్యాపీగా ఉన్నప్పుడు నిజంగా మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. ఇన్ షార్ట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే బెటర్ లైఫ్ ప్లస్ హ్యాపీనెస్సే. అన్నీ ఒకేసారి జరగాలంటే కుదరదు కదా. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే స్టెప్ బై స్టెప్గా వెళ్ళండి. జిఐనా థామ్సన్ అనే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఒక 5 స్టెప్స్ని ఫాలో అవ్వమన్నారు. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. స్టెప్ 1, జాబ్ని ఎంజాయ్ చేస్తూ గోల్స్ సెట్ చేసుకుంటూ పాజిటివ్ మైండ్ సెట్తో మీ ఖర్చులని లిమిట్ చేసుకోవాలి. స్టెప్ 2, మీ మనీని మీలో ఇన్వెస్ట్ చేసుకోండి. లైక్ టేకింగ్ ఇన్సూరెన్స్ పాలసీ ఆర్ క్రియేటింగ్ ఏ ఎమర్జెన్సీ ఫండ్ అనమాట. స్టెప్ 3, ఏమైనా బాకీలు కానీ లోన్స్ కానీ ఉంటే అవి క్లియర్ చేసుకోండి. స్టెప్ 4, ఇప్పుడు మీ ఇన్కమ్ని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, బట్ బీ కేర్ఫుల్లా. స్టెప్ 5, పోను పోను మీ ఖర్చుల కంటే మీ ఇన్కమ్ ఎక్కువ అవుతుంది అండ్ యూ విల్ అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఈ 5 స్టెప్స్ చెప్పినంత ఈజీ అయితే కాదు. మీరు ఈ 5 స్టెప్స్ పాస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ పాస్ అయ్యి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ మైండ్ సెట్. నేను చెయ్యగలుగుతాను అని నమ్మి మనీని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే దేన్నైనా పాసిబుల్ అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. స్టెప్ 1 నుండి స్టార్ట్ చేసి స్టెప్ 5కి రావాలి అంటే చాలానే టైం పడుతుంది. బట్ మీ పాజిటివ్ మైండ్ సెట్తో ఫస్ట్ మీ స్పెండింగ్ అంటే ఎక్స్పెండిచర్ని యాక్సెస్ చేసుకోండి, విచ్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ స్టెప్ 1. స్టెప్ 1లో ఉన్నప్పుడు మీరు ఎంత కుదిరితే అంత మీ ఎక్స్పెండిచర్ని లిమిట్ చేసుకోవాలి. లేకపోతే స్టెప్ 2కి త్వరగా రీచ్ అవ్వలేరు అండ్ ఇట్ విల్ డిలే యువర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్ ఫ్రీడమ్ అనమాట. బడ్జెట్ క్రియేట్ చేసుకొని మీ ఫైనాన్సెస్ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. బడ్జెట్ మేనేజ్ చేసుకోవడం అంటే మీరు మంత్ ఎండ్లో మీ మనీని ఎలా ఖర్చు చేశారు అని ప్రతి లెక్క మీకు ఐడియా ఉండాలి. అలా చేయకపోతే మీరు ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయిపోతారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం అందరి గురించి ఆలోచించవచ్చు, కానీ స్టెప్ 1లో ఉన్నప్పుడు మనం అట్లీస్ట్ మన ఖర్చులని మేనేజ్ చేసుకునేలాగా ఉండాలి. అలా మేనేజ్ చేసుకోగలిగినప్పుడే స్టెప్ 2కి ప్రొసీడ్ అవ్వండి. ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకోవడం ఆర్ పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, ఇవి మీకు కొన్ని అనివార్యకరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతాయి. మీరు మీ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసుకొని మీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం కొంత మనీని పక్కకు పెట్టుకునే వరకు వెళ్తే మీరు స్టెప్ 2 క్రాస్ చేసినట్టే. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే సడన్గా జాబ్ పోవడమో ఆర్ అనుకోకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడమో అలాంటివి జరిగినప్పుడు అనమాట. ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ నిజంగా మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. స్టెప్ 1లో మీ ఖర్చులన్నీ లిమిట్ చేసుకొని మీ ఇన్కంలో కొంత అమౌంట్ని ప్రతి మంత్ ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం సేవ్ చేసుకోండి. ఇలా చేస్తే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కొంతవరకు మీ ఇబ్బంది కూడా తగ్గుతుంది. దెన్ మీరు మిగతా స్టెప్స్కి ప్రొసీడ్ అవ్వచ్చు. మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చాక మీరు కొన్ని ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకున్న తర్వాత మీకేమన్నా పెండింగ్ లోన్స్ కానీ బిల్స్ కానీ ఉంటే అవి క్లియర్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అవి చేస్తేనే మీరు స్టెప్ 4లో మీ మనీని ఇన్వెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు. మీరు మనీని ఇన్వెస్ట్ అంటే ఫర్ లాంగ్ టైం పర్పస్ చేసుకుంటే అవి మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు అండ్ మీకు మనీ ఖర్చుల గురించి ఎటువంటి స్ట్రెస్ కూడా ఉండదు. మనీని ఇలానే ఇన్వెస్ట్ చేయడం కంటిన్యూస్ చేస్తే మీరు స్టెప్ 5కి రీచ్ అవుతారు. దట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మీరు స్టెప్ 5 అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రీచ్ అయ్యాక మీరు మీకోసమే కాకుండా మీ ఫ్యామిలీ కోసం కూడా మనీని ఇవ్వగలుగుతారు అండ్ ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఉండగలుగుతారు కూడా.
ఇన్వెస్ట్మెంట్ అంటే పిల్లల ఎడ్యుకేషన్ ఆర్ ఫ్యామిలీ బెటర్ లైఫ్ కోసమే కాకుండా అండ్ మీ ఫ్యామిలీ హెల్త్ కోసం కూడా ఇన్వెస్ట్ చేసుకోండి. బికాస్ బీయింగ్ హెల్తీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు అలైవ్ బెటర్ లైఫ్. అరే, ఈ ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనుకుంటున్నారా? ప్రెజెంట్లో బ్రతకాలి కానీ ఫ్యూచర్ కోసం ఏంటి అనుకోకండి. ముందుగా చెప్పినట్టు స్టెప్ 1లో మీరు ప్రెజెంట్లోనే మీకు కావాల్సిన వాటి కోసమే మీ బడ్జెట్ని ప్లాన్ చేసుకుంటారు. స్టెప్ 2 క్రాస్ అయ్యాక ఇంకా మీ ఇన్కమ్ మిగులుతుంది అంటే దాన్ని దుబారా ఖర్చులకి వేస్ట్ చేయకుండా ఇలా ఇన్వెస్ట్ చేయడం బెటర్ కదా. ఈ స్టెప్స్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలి అనే రూల్ ఏం లేదు. బట్ ఇలా చేస్తే మీకు ఈజీగా ఉంటుందంతే. మీరు ఏ స్టెప్ చూస్ చేసుకున్నా అది కూడా కంప్లీట్గా చేయండి. మధ్యలోనే ఆపేసి ఇంకో స్టెప్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ చేయకండి. అలా చేస్తే మీ ఫైనాన్సెస్ని మీరు కాంప్లికేట్ చేసుకుని ఇబ్బంది పడతారు. నేను మెన్షన్ చేసిన ప్రతి స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్ టు యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఏ స్టెప్ని కూడా స్కిప్ ఆర్ ఇగ్నోర్ లేదా అవాయిడ్ చేయకుండా ట్రై చేయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఆథర్స్ బుక్స్ కూడా రాశారు. మీకు చదవడం ఇష్టమైతే చదివి ఫైనాన్షియల్ అడ్వైజెస్, మోటివేషన్స్ పొందండి. ఇది మీ మైండ్ సెట్ని కూడా మార్చొచ్చేమో. చదవడం ఇంకా ఇంట్రెస్ట్ లేకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా వీడియోస్ అంటే ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. అట్లీస్ట్ అవి చూసి ఏదో ఒకటి నేర్చుకుని దాని అకార్డింగ్గా మీరు ఫైనాన్సెస్ని ప్లాన్ చేసుకోండి. ఒక్కోసారి ఎంత సేవ్ చేసుకున్నా, చెయ్యాలి అని ట్రై చేసినా కూడా దుబారాగా వేస్ట్ అవుతాయి. మోటివేషన్ ఉన్నా, ఇన్వెస్ట్ చేసే మైండ్ సెట్ ఉన్నా కూడా సరైన ప్లాన్ లేకపోతే కష్టం కదా. దానికి ఒక పాపులర్ టెక్నిక్ ఇప్పుడు చెప్తాను. అదేంటంటే 50-30-20 బడ్జెట్ రూల్ అన్నమాట. దీన్ని సెనేటర్ ఎలిజబెత్ వార్నర్ పాపులర్ చేసింది. మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మీ ఎక్స్పెన్సెస్ని ఈ రూల్ ప్రకారంగా 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవాలి. మీ ఎక్స్పెన్సెస్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేసి మీ సేవింగ్స్ని 50% మీ అవసరాలకి, 30% మీకు కావాల్సిన వాటి కోసం అండ్ 20%తో ఇన్వెస్ట్ చేయండి. లేదా మీ లోన్స్ కానీ పెండింగ్ బిల్స్ని కానీ క్లియర్ చేసుకోండి. ఈ రూల్ని ఫాలో అయితే మీ బడ్జెట్ని దుబారా ఖర్చు చేయకుండా కూడా కాపాడుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్నీ చెప్పినంత ఈజీ అయితే కాదనుకోండి, కానీ ఒక్కోసారి మీ లైఫ్ని కాంప్లికేట్ కూడా చేస్తాయి. మీరు లైఫ్లో ఎదగాలి అన్న మోటివేషన్ కూడా కోల్పోతారు. ఎన్ని జరిగినా కూడా నాకు ఇది అవసరం, నేను చేయగలుగుతాను అని అనుకొని మళ్ళీ లేచి స్టెప్ 5కి రీచ్ అవ్వండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందండి. అందుకే దేనినైనా ఎదుర్కోవడానికి ఒక పాజిటివ్ మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ముందుగా డిస్కస్ చేసిన స్టెప్స్ వల్ల ఇందాక డిస్కస్ చేసిన రూల్ వల్ల మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి మీకు వెంటనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే రాదు. ముందు చెప్పిన వాటి వల్ల మీకు గుడ్ హ్యాబిట్స్ డెవలప్ అయ్యి మిమ్మల్ని రైట్ పాత్లో తీసుకువెళ్తాయి. ప్లాన్ వేసుకున్న మాత్రాన ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వదు కదా. దాన్ని పాటించి మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి. మధ్యలో చాలా ప్రెషర్స్ కూడా ఫేస్ చేస్తారు. అప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తో మోటివేషన్ వెతుక్కొని స్ట్రాంగ్గా ఉండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించండి. కన్సిస్టెంట్గా ఉండి మీరు వేసుకున్న ప్లాన్ని ఫాలో అయ్యి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నేను చేయగలుగుతాను అని అనుకొని ఈ అడ్డంకులు పాస్ అయితే మీ లైఫ్ ఎంత బాగుంటుందో అని ఆలోచించండి. అసలు గివప్ చేయకుండా పాజిటివ్ మైండ్ సెట్తో మీ వెల్త్తో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించండి అండ్ హ్యాపీగా ఉండండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది అంటే మీరు రిచ్ అయిపోయినట్టు కాదు. మీలో ఉన్నంతలో మీ మనీ సరిపోయి ఇంకా మిగిలి మనీ గురించి టెన్షన్ పడకుండా మీరు హ్యాపీగా ఉంటే అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. రిచ్ కాకపోయినా కూడా ఉన్నంతలో ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎస్పెషలీ మనీ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా బ్రతికితే చాలు కదా. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. సో ఫోకస్ ఆన్ గెటింగ్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. స్లోగా అయినా పర్లేదు, బట్ అనుకున్నది సాధిస్తే చాలు. ఏమంటారు?